నాకున్న మంచి హ్యాబిట్స్లో నాకు బాగా హెల్ప్ అయిన హ్యాబిట్ జర్నలింగ్. జర్నలింగ్ ఎంత పవర్ఫుల్ అంటే అది మన లైఫ్నే చేంజ్ చేయగలదు. సో ఈ వీడియోలో మనం జర్నలింగ్ గురించి మాట్లాడుకుందాము. అసలు జర్నలింగ్ అంటే ఏంటి, దాన్ని ఎలా చేసుకోవచ్చు, ఒక మంచి అలవాటుగా ఎలా మార్చుకోవచ్చు, ఇంకా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి, నేను ఎలా జర్నలింగ్ చేసుకుంటాను, నాకు ఎలా హెల్ప్ అయింది, ఏ యాప్లో నేను జర్నలింగ్ చేస్తాను, ఇంకా మన ప్లానర్ జర్నల్లో ఉన్న కొన్ని జర్నలింగ్ ప్రాంప్ట్స్ గురించి కూడా మాట్లాడుకుందాము. చాలా మంది రిక్వెస్ట్ చేసిన వీడియో ఇది. సో వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అలానే ఒక మంచి నిర్ణయం తీసుకోవాలంటే మనకి మనం ఎలాంటి క్వశ్చన్స్ వేసుకోవాలి, ఎలాంటి జర్నల్ ప్రాంప్ట్స్ మనకి హెల్ప్ అవుతాయి అనేది నేను ఒక పీడిఎఫ్గా మీకు ఈ వీడియో సందర్భంగా ఇస్తున్నాను. సో దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూసేయండి. సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. అందరికీ నమస్కారం, నేను మీ స్వప్న, జీవితం మస్తు ఛానల్కు స్వాగతం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్నలింగ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలి అంటే మన మైండ్లో ఉన్న ఆలోచనలు ఒక పేపర్ మీద లేదా బుక్లో రాసుకోవడం. సో రాసుకోవడంలో ఏముంది, ఇంత చిన్న సింపుల్ విషయంలో ఏముంది అని మీకు అనిపించవచ్చు, కానీ ఇలా రాసుకోవడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో చూసేద్దాము. ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే మన మైండ్ ఇంకా మన ఆలోచనల్ని కంట్రోల్లోకి తీసుకోవడానికి ఈ జర్నలింగ్ చాలా హెల్ప్ అవుతుంది. స్ట్రెస్, వర్రీ, యాంగ్జైటీ, ఫియర్ ఇలాంటివన్నీ జర్నలింగ్తో బెటర్గా హ్యాండిల్ చేయగలుగుతాము. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా కొత్త పని, కష్టమైన పని చేయాల్సి వచ్చినప్పుడు మన బ్రెయిన్ బోల్డ్ అని డౌట్స్ రైజ్ చేస్తూ ఉంటుంది. నువ్వు చేయలేవేమో, ఫెయిల్ అయితే ప్రాబ్లమ్స్ వస్తాయేమో ఇలా. ఎందుకంటే మనల్ని సేఫ్గా ఉంచడమే దాని మెయిన్ టార్గెట్ కాబట్టి. ఇలాంటి థాట్స్ అన్నీ మన మైండ్లోనే ఉండిపోతే మనల్ని ఆ పని చేయనివ్వకుండా వెనక్కి లాగుతూ ఉంటాయి. కానీ అవన్నీ పేపర్ మీద పెట్టినప్పుడు మన ఆలోచనల నుంచి డిటాచ్ అవుతాము. ఒక థర్డ్ పర్సన్ లాగా ఆ ఆలోచనల్ని చూడగలుగుతాము. మనం వేరు, మన ఆలోచనలు వేరు అని సెపరేట్ చేయగలుగుతాము. మనకు వచ్చే ప్రతి ఆలోచన నిజం కాదు. ఇలా పేపర్ మీద రాసినప్పుడు మన ఆలోచనల మీద దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏది ఎంత నిజం అనే దాని మీద ఒక క్లారిటీ వస్తుంది. సో యాంగ్జైటీ, స్ట్రెస్, ఫియర్, లో కాన్ఫిడెన్స్ లాంటివి ఉన్న వాళ్ళకి ఈ జర్నలింగ్ బాగా హెల్ప్ అవుతుంది. కొంచెం ఎక్కువ తక్కువ కానీ అందరిలో ఎంతో కొంత ఉండొచ్చు. సో మీరు ఎలాంటి మనిషి అయినా ఈ విషయంలో జర్నలింగ్ మిమ్మల్ని ఇంకా బెటర్ పర్సన్ని చేస్తుంది. జర్నలింగ్ విషయంలో నాకు నచ్చిన ఒక మంచి థాట్, ఆలోచనలు మన మైండ్లో ఉన్నప్పుడు అవి సర్కిల్లా తిరుగుతాయి. పేపర్ మీద పెట్టినప్పుడు వాటికి స్టార్టింగ్, ఎండింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్, ఈ జర్నలింగ్ అనేది మనకి చాలా క్లారిటీని ఇస్తుంది. జర్నలింగ్ అనవసరమైన ఆలోచనల్ని డీక్లటర్ చేస్తుంది. మనకి ఏది ఇంపార్టెంట్, దేని మీద మనం ఫోకస్ చేయాలి, రైట్ డైరెక్షన్ ఏది అని ఒక క్లారిటీని ఇస్తుంది. నేను చాలా వీడియోస్లో షేర్ చేశాను కదా, మన బ్రెయిన్లో లాజికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇలాంటివన్నీ డీల్ చేసే పార్ట్ కార్టెక్స్, ఇంకా ఎమోషన్స్ జనరేట్ చేసేది యానిమల్ బ్రెయిన్ లేదా లింబిక్ సిస్టమ్ అని. సో జర్నలింగ్ చేసేటప్పుడు ఈ కార్టెక్స్ అనే పార్ట్ ఎంగేజ్ అవుతుంది, ఎమోషన్స్ పార్ట్ని కామ్ డౌన్ చేస్తుంది. ఈ బ్యాలెన్స్ వల్ల మనం క్లియర్గా ఆలోచించగలుగుతాము. అంతేకాకుండా ఈ జర్నలింగ్ ద్వారా మన గురించి మనం బాగా తెలుసుకుంటాము. మనకి ఏం కావాలి, మన ప్రయారిటీస్ ఏంటో కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఈ క్లారిటీ విషయంలో నేను అబ్జర్వ్ చేసిన ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే, మనము జనరల్గా ఒక్కొక్కసారి మాట్లాడేటప్పుడు మనల్ని మనం కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోతాం. ఒకసారి వర్డ్స్ గుర్తురావు, ఆ విషయం మీద అంత క్లారిటీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు మా పిల్లల్ని నేను బాగా చూసుకోవాలని ఒక ఫ్రెండ్కి చెప్పుకున్నప్పుడు తను బాగా చూసుకోవడం అంటే ఏంటి, నీ ఉద్దేశం ఎగ్జాక్ట్లీ ఏంటి అని అడిగితే ఒకసారి అదేదో ఫీలింగ్ మనలో ఉంటుంది, కానీ కరెక్ట్గా ఇది అని చెప్పలేకపోతాం. బట్ ఈ జర్నలింగ్ ద్వారా ఏంటంటే మనకి ఆ వర్డ్స్ అనేవి ఉంటాయి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. లేకపోతే కొన్ని ఎగ్జాంపుల్స్, మనం ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి వాళ్ళకి చెప్పడానికి. సో మన ఆలోచనల్ని కానీ, మనకి ఏం కావాలి అనే దాన్ని కానీ, లేదా ఆ టాపిక్ గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా బాగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం అనమాట. అండ్ ఎప్పుడైతే మనం చెప్పాలనుకుంది ప్రాపర్గా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతామో మన అవతల వాళ్ళకి కూడా చాలా ఇంప్రెసివ్గా కనిపిస్తాము. అండ్ మనలో కూడా ఆ కాన్ఫిడెన్స్ అనేది మనకి తెలుస్తుంది. ఇదొకటి నాకు బాగా బెనిఫిషియల్గా అనిపించింది. నెక్స్ట్, జర్నలింగ్ మనకి డెసిషన్ మేకింగ్లో కూడా బాగా హెల్ప్ అవుతుంది. అంటే ఏదైనా డెసిషన్ తీసుకోవాల్సినప్పుడు మన మైండ్లో ఆలోచించే కంటే అసలు పేపర్ మీద పెట్టి ఏంటి ఆప్షన్స్ ఏమున్నాయి, ఒక్కొక్క ఆప్షన్కి ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, అండ్ మన ప్రయారిటీస్ ఏంటి, ఇలా డిఫరెంట్ వేస్లో మనం పేపర్ మీద ఆలోచించుకున్నప్పుడు మనకి ఆ డెసిషన్ తీసుకోవడం అనేది ఈజీ అవుతుంది అనమాట. సో అలాంటి క్వశ్చన్సే నేను మీకు ఈ వీడియో ద్వారా ఫ్రీగా ఇస్తున్నాను. నేను కొన్ని కలెక్ట్ చేసినవి. సో పీడిఎఫ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. అలానే మనకి ఇందాక చెప్పాను కదా, ఈ జర్నలింగ్ వల్ల క్లారిటీ పెరుగుతుందని. ఆ క్లారిటీ అనేది కూడా అంటే మన వాల్యూస్ ఏంటి, మన గురించి మనం బాగా తెలుసుకుంటాం కాబట్టి దానివల్ల కూడా మనకి డెసిషన్ బాగా తీసుకునే ఇది కూడా పెరుగుతుంది అనమాట. అండ్ మనం ఒక డెసిషన్ తీసుకున్నాము అంటే దానికి తగ్గ యాక్షన్స్ తీసుకుంటాము. ఆ యాక్షన్స్ని బట్టి ఒక జర్నీ స్టార్ట్ అవుతుంది అండ్ దాన్ని బట్టి కొన్ని రిజల్ట్స్ వస్తాయి. సో అదే మన లైఫ్ అవుతుంది అనమాట.
సో నేను జర్నలింగ్ అనేది మన లైఫ్ని ఇంపాక్ట్ చేయగలదు అని ఎందుకు చెప్పానంటే, ఇలా మంచి డెసిషన్స్ మనం తీసుకోగలుగుతాము. ఆ డెసిషన్స్ బట్టి మన లైఫ్ డైరెక్షన్ కూడా మారుతుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఒక్కొక్కసారి మన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని అందరికీ చెప్పుకోలేకపోతాం. అంటే అవతల వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, ఏంటి అమ్మాయి ఇలా ఆలోచిస్తుంది, లేకపోతే మనని జడ్జ్ చేస్తారేమో అని చెప్పి మనం కొన్ని విషయాలు ఎవరికి చెప్పుకోలేకపోతాం. అలాంటివి జర్నలింగ్లో మనం రాసుకున్నప్పుడు కొంచెం షేర్ చేసుకున్న ఫీలింగ్ వస్తుంది అండ్ మన తలలోంచి ఆ భారం దించుకున్నట్టు ఉంటుంది. నెక్స్ట్, ఈ జర్నలింగ్ మనలోని క్రియేటివిటీని కూడా పెంచుతుంది. జర్నలింగ్ చేసేటప్పుడు ఎవరో జడ్జ్ చేస్తారని భయం లేకుండా మన ఐడియాస్ అన్నీ ఫ్రీగా రాసుకోగలగడం ద్వారా కొత్త ఆలోచనలు ఓపెన్గా బయటికి తీసుకురాగలుగుతాము. విషయాలని కొత్త కోణంలో, కొత్త పర్స్పెక్టివ్లో చూడడానికి, ఇంకా సంబంధం లేని రెండు విషయాలని కలిపి చూడడానికి, మనలో ఉండే మెంటల్ బ్లాక్స్ని తొలగించి ఆలోచనలు ఫ్రీగా ఫ్లో అవడానికి హెల్ప్ అవుతుంది. ఇదంతా క్రియేటివిటీని బూస్ట్ చేస్తుంది. నెక్స్ట్, జర్నలింగ్ అనేది వెనక్కి వెళ్ళి మన మెమరీస్ని చూసుకోవడానికి ఒక మంచి విధానం. ఒకప్పుడు మనం ఎలా ఆలోచిస్తున్నాము, ఎలా ఫీల్ అయ్యాము, ఎలా ఎక్స్పీరియన్స్ చేసాము, ఇవన్నీ వెనక్కి వెళ్ళి చూసుకోవచ్చు. మనం ఎంత గ్రో అయ్యాము, ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసాము, మనం ఎలా ప్రోగ్రెస్ అయ్యాము అనేది ఈ జర్నలింగ్ ద్వారా చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్, జర్నలింగ్ గురించి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎందుకో రాయడం చిన్నప్పటి నుంచో కొంచెం ఇష్టం ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే న్యూ ఇయర్కి మనకి డైరీస్ వచ్చేవి కదా, సో అందులో నేను డైరీ అనేది రాసేదాన్ని. నాకు తెలిసి 8th క్లాస్లో రాశాను, అంతకంటే చిన్నప్పుడు కూడా రాశానో లేదో గుర్తులేదు, బట్ 8th క్లాస్లో రాసింది నాకు ఎందుకో బాగా గుర్తుంది. అండ్ తర్వాత బీటెక్లో కూడా రాశాను. సో అంత కన్సిస్టెంట్గా కాకపోయినా డైరీ రాయడం అనేది ఒక హ్యాబిట్ అయితే నాకు ఉంది. కానీ అది దానివల్ల లాభం ఏంటి, ఇన్ని లాభాలు ఉన్నాయి అలాంటివి ఏం తెలియదు. జస్ట్ జరిగినట్టుగా ఫీల్ అయినట్టుగా రాసేదాన్ని. సో అప్పుడు నాకు ఎంతవరకు అది బెనిఫిట్ అయిందో నాకైతే తెలీదు. బట్ ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఒక లాస్ట్ 3 years నుంచి అలాగా ఈ జర్నలింగ్ అనేది చేస్తున్నాను. అండ్ నేను ఎక్కువగా చేసేది రిఫ్లెక్టింగ్ జర్నలింగ్ అనమాట. అంటే జరిగిపోయిన ఒక రోజు కానీ, ఒక సిచ్యువేషన్ కానీ, లేకపోతే ఏదైనా అచీవ్ చేసినప్పుడు కానీ, లేకపోతే ఒక టైం ఫ్రేమ్ కానీ వెనక్కి తిరిగి చూసుకోవడం అనమాట. అందులో ఏది బాగా వర్కౌట్ అయింది, ఏది బాగా అనిపించింది, మనం చేసిన మిస్టేక్స్ ఏంటి, ఏం నేర్చుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ నుంచి మనకి ఎలాంటి ఫీలింగ్ కలిగింది, ఇలాంటివన్నీ రాసుకోవడం రిఫ్లెక్టింగ్ జర్నలింగ్. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా మా ఇంట్లో ఫంక్షన్ జరిగింది కదా, దాని గురించి ఇంటికి వచ్చాక జర్నలింగ్ చేశాను. ఏవి అనుకున్నట్టు వర్కౌట్ అయ్యాయి, ఏవి మిస్టేక్స్ జరిగాయి, ఏవి బెటర్గా చేసుంటే బాగుండేది, ఎవరు ఎలా కాంట్రిబ్యూట్ చేశారు, ఏ విషయాలు అప్రిషియేట్ చేయొచ్చు, ఇంకా హోల్ ప్రాసెస్లో ఉన్న అబ్జర్వేషన్స్, ఇలా నా మైండ్లో ఉన్న థాట్స్ అన్నీ రాసేసాను. దానివల్ల ఒక మంచి ఫీలింగ్, కొన్ని విషయాలకి థ్యాంక్ఫుల్గా ఫీల్ అవడం, కొంతమందిలో మంచి క్వాలిటీస్ ఐడెంటిఫై చేయడం, కొన్ని మార్చుకోవాల్సిన విషయాలు తెలుసుకోవడం, నెక్స్ట్ టైం ఇలా చేయకూడదు అని తెలుసుకోవడం, కొన్ని థాట్స్ని వదిలేయగలగడం, ఓవరాల్గా ఎలాంటి ఫీల్ వచ్చింది, ఇలా ఇవన్నీ నోట్ చేసుకున్నాను. అలానే ఒక టైం ఫ్రేమ్, అంటే జరిగిపోయిన సంవత్సరం లేకపోతే జరిగిపోయిన నెల ఎలా జరిగింది, ఏంటి మన గోల్స్కి రిలేటెడ్గా ఉందా, ఇలా జరిగిపోయిన ఒక టైం పీరియడ్ని రిఫ్లెక్ట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మన ప్లానర్ జర్నల్లో కొన్ని ప్రాంప్ట్స్ కూడా ఇచ్చాను. అలానే ఫర్ సపోజ్ మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, అది స్టార్ట్ అయ్యి 1 year అయింది, సో అప్పుడు రిఫ్లెక్ట్ చేసుకోవచ్చు ఈ 1 year ఎలా జరిగింది ఏంటి అని. అలానే ఏదైనా అచీవ్ చేసినప్పుడు ఇది సాధించడానికి నేను ఎంత కష్టపడ్డాను, ఏది బాగా వర్క్ అయింది, ఇలాంటివన్నీ రిఫ్లెక్ట్ చేసుకోవచ్చు. నేను మన ఛానల్ 100K సబ్స్క్రైబర్స్ రీచ్ అయినప్పుడు ఇలానే రిఫ్లెక్ట్ చేసుకున్నాను నా యూట్యూబ్ జర్నీని. అలానే ఏదైనా లాంగ్ ట్రిప్కి వెళ్ళొచ్చిన తర్వాత ట్రిప్ ఎలా జరిగింది, ఎలా ఎక్స్పీరియన్స్ చేసాము, ఇలా మెమరీస్, ఇవన్నీ కూడా మనం జర్నలింగ్ చేసుకోవచ్చు. అలానే మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతిరోజు మనము రిఫ్లెక్ట్ చేసుకోవచ్చు. మన ప్లానర్ జర్నల్లో మన డేని రిఫ్లెక్ట్ చేసుకోవడానికి కొన్ని మంచి ప్రాంప్ట్స్ పెట్టాను. ప్రాంప్ట్స్ అంటే బేసికల్గా క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ రాయడం ద్వారా జర్నలింగ్ చేసుకోవడం అనమాట. సో ఈ ప్రాంప్ట్స్లో చాలా వరకు హ్యాబిట్స్ ఆఫ్ హ్యాపీ బ్రెయిన్ నుంచి ఇన్స్పైర్ అయ్యి పెట్టాను అనమాట. సో అవేంటో క్విక్గా చూసేద్దాం. ఫస్ట్ ప్రాంప్ట్ వచ్చి వాట్ వెంట్ వెల్ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు. మన బ్రెయిన్ ఎలాంటిదంటే, మనం ఎప్పుడు ఏది రాంగ్ జరిగింది అనే దాని మీద ఫోకస్ చేస్తాము అండ్ ఏది కరెక్ట్గా జరిగింది అనేది మర్చిపోతాం. మనకి లేని వాటిని గురించి అనుకుంటూ ఉంటాం కానీ ఉన్న వాటిని మర్చిపోతాం. కానీ మనం పూర్తిగా వాటి మీదే ఫోకస్ చేస్తే ప్రతి చిన్నదానికి ఈ ప్రపంచాన్ని బ్లేమ్ చేస్తాము. ఎప్పుడు తప్పులే కనిపిస్తాయి. ఉన్న వాటిని పూర్తిగా గ్రాంటెడ్గా తీసుకుంటాము, లేని వాటి కోసం వరీ అవుతాము. పాజిటివ్ పర్స్పెక్టివ్ని చూడలేము. అందుకే ఈ ప్రాంప్ట్ ద్వారా మనకున్న వాటిని, ప్రాపర్గా జరిగిన వాటిని గుర్తించి అప్రిషియేట్ చేసుకోవచ్చు. అలానే లైఫ్లో మనం ఎంత కష్టపడినా కొన్ని మన కంట్రోల్లో ఉండవు. లక్కో, దేవుడో, నేచరో, చుట్టూ ఉన్న వాళ్ళ సపోర్టో, టైమింగో అన్నీ కలిసి రావాలి. అవన్నీ కలిసి రావడం మన కంట్రోల్లో లేదు. మన కంట్రోల్లో లేనివి మనకి అనుకూలంగా జరిగితే వాటిని తలుచుకుని అమ్మయ్య అనుకోవడంలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఫేస్ చేయాల్సిన ఛాలెంజెస్కి స్ట్రెంగ్త్ యాడ్ అవుతుంది. ఆ విధంగా ఈ జర్నల్ ప్రాంప్ట్ బాగా హెల్ప్ అవుతుంది.
నెక్స్ట్ ప్రాంప్ట్ వచ్చి థింగ్స్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ టుడే. యూ హ్యావ్ సమ్ సక్సెస్ ఎవ్రీ డే, సో కమిట్ టు ఫైండింగ్ ఇట్ అండ్ సే ఐ డిడ్ ఇట్. ఈ లైన్స్తో ఇన్స్పైర్ అయ్యి ఈ ప్రాంప్ట్ పెట్టాను. పెద్ద అచీవ్మెంట్స్కి మీ హ్యాపీనెస్ దాచుకునే బదులు మనం వేసే చిన్న చిన్న స్టెప్స్ని అప్రిషియేట్ చేసుకోవడం మనకి ఎక్కువ డోపమిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. పెద్ద గోల్స్ వన్స్ రీచ్ అయ్యాక ఆ ఎక్కిపోతుంది. దాని బదులు మన ప్రోగ్రెస్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. ఎంజాయ్ అంటే ప్రతిరోజు పార్టీ చేసుకోక్కర్లేదు. మనం చేసిన పనులని, మన ఎఫర్ట్స్ని మనం గుర్తించడం, అప్రిషియేట్ చేసుకోవడం అన్నమాట. బయట నుంచి ఇతరుల నుంచి ఎక్స్పెక్ట్ చేసే రివార్డ్స్ కన్నా ఈ ఫీలింగ్ చాలా బెటర్, ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఎంజాయ్ స్మాల్ విక్టరీ ఎవ్రీడే. దీనివల్ల మీ మీద మీకు నమ్మకం, కాన్ఫిడెన్స్ పెరుగుతాయి. ఇతరులు మీ ఎఫర్ట్స్ గుర్తించాలి అనే ఎక్స్పెక్టేషన్ తగ్గుతుంది. ఓవరాల్గా చాలా సాటిస్ఫైడ్గా, కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతాము. నెక్స్ట్ ప్రాంప్ట్ వాట్ డిడ్ంట్ గో వెల్, థాట్స్ అండ్ లెసన్స్ లెర్న్డ్. ఈ ప్రాంప్ట్ ద్వారా డేలో ఏదైనా వర్క్ అవ్వకపోతే దాని గురించి వరీ అవ్వకుండా ఏం నేర్చుకోవచ్చు అని ఆలోచించడం ప్రాక్టీస్ అవుతుంది. నెక్స్ట్ థింగ్స్ దట్ మేడ్ మీ స్మైల్ ఆర్ లాఫ్. మనం డేలో జరిగే చిన్న చిన్న ఆనందాలని మర్చిపోతూ ఉంటాము. ఈ ప్రాంప్ట్ ద్వారా వాటిని గుర్తు తెచ్చుకొని మరొకసారి నవ్వుకోవచ్చు. ఇవి స్వీట్ మెమరీస్ లాగా గుర్తుంటాయి. నెక్స్ట్ వాట్ ట్రిగ్గర్డ్ అన్ప్లెజెంట్ ఎమోషన్స్, అంటే కోపం, బాధ లాంటివి. ఏ విషయాలు, ఎలాంటి సిచ్యుయేషన్స్ వల్ల నేను అన్ప్లెజెంట్ ఎమోషన్స్ ఫేస్ చేస్తున్నాను అనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు. అవి ఐడెంటిఫై చేసుకునే కొద్దీ ఆ సిచ్యుయేషన్స్ని మనం మరింత కాన్షియస్గా ఫేస్ చేయగలుగుతాము. ఓవరాల్గా ఇది మనల్ని మనం అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఈ ప్రాంప్ట్స్ అన్నిటికీ ప్రతిరోజు ఆన్సర్స్ ఉండకపోవచ్చు, అప్పుడు స్కిప్ చేయొచ్చు. వీటి మెయిన్ టార్గెట్ ఏంటంటే లైఫ్లో బిజీగా ఫ్లో అయిపోయే మనల్ని ఆపి ఆ డైరెక్షన్లో ఆలోచించేలా చేయడానికి. ఎవ్రీడే ఒక 10 minutes దీని మీద స్పెండ్ చేస్తే మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీకు ఈ 2025 డిజిటల్ ప్లానర్ జర్నల్ కావాలి అన్నా, ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలి అన్నా వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూసేయండి. అండ్ నెక్స్ట్ నేను మనసు బాగోనప్పుడు కూడా జర్నలింగ్ చేస్తాను. ఒక్కోసారి ఎందుకో నెగిటివ్ థాట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి అండ్ కొన్ని సిచ్యుయేషన్స్ జరిగాక బాధగా ఉంటుంది. అలాంటప్పుడు కూడా నేను జర్నలింగ్ చేస్తాను. అసలు ఎగ్జాక్ట్లీ ఏది నన్ను బాదర్ చేస్తుంది, దాన్ని ఏం చేయాలి అని ఆలోచిస్తాను. యాక్సెప్ట్ చేయాలా, ఇగ్నోర్ చేయాలా, నేను చేయగలిగింది ఏమైనా ఉందా అని ఆలోచిస్తాను. కొన్ని విషయాలు యాక్సెప్ట్ చేయాలి అని తెలిసినా అవి మన మైండ్లో ఉన్నంత వరకు యాక్సెప్ట్ చేయలేము. అవి పేపర్ మీద పెట్టిన తర్వాత యాక్సెప్ట్ చేయడానికి స్ట్రెంగ్త్ పెరుగుతుంది. అండ్ ఏదైనా ఛాలెంజింగ్ సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు కూడా జర్నలింగ్ చాలా హెల్ప్ అవుతుంది. ఛాలెంజింగ్ సిచ్యుయేషన్స్లో మనం మెంటల్గా వీక్గా అయిపోయి ప్రాపర్గా ఆలోచించలేకపోతాము. అలాంటి టైంలో జర్నలింగ్ మనల్ని రైట్ డైరెక్షన్లో నడిపించడానికి హెల్ప్ అవుతుంది. లాస్ట్ ఇయర్ స్టార్టింగ్లో మా అత్తయ్యకి సర్జరీ జరిగింది కదా, ఆ టైం చాలా ఛాలెంజింగ్ టైము. ఆ టైంలో జర్నలింగ్ నాకు కొంచెం స్ట్రెంగ్త్ని, పేషెన్స్ని, రైట్ డైరెక్షన్ని ఇచ్చింది. అలానే ఒకసారి లైఫ్లో చాలా జరుగుతూ ఉంటాయి. ఒకసారి ఆగి ఆలోచించుకుని తిరిగి ఇంపార్టెంట్ విషయాల మీద ఫోకస్ చేయడానికి కూడా, అంటే కొంచెం రీసెట్ చేసుకోవడానికి కూడా జర్నలింగ్ చేస్తూ ఉంటాను. ఆ జర్నలింగ్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. నెక్స్ట్ నేను వీడియోస్ చేసే ప్రాసెస్ కూడా జర్నలింగ్ లాంటిదే. నేను ఈ ఛానల్లో మీకు షేర్ చేసేవి నేను నేర్చుకున్న విషయాలు, నా అబ్జర్వేషన్స్, నాకు జరిగిన సిచ్యుయేషన్స్, వాటిని ఆలోచించి ప్రాసెస్ చేసి నీట్గా ఒక స్క్రిప్ట్లా రాసి ప్రజెంట్ చేస్తాను. సో ఈ ప్రాసెస్లో చాలా జర్నలింగ్ జరుగుతుంది. సో అది నేను ఫాలో అయ్యే ప్రాసెస్. ఇంకా బయట జనరల్గా కొన్ని రకాల జర్నలింగ్ టెక్నిక్స్ వింటూ ఉంటాము. మార్నింగ్ పేజెస్ అని ఒకటి, అంటే మార్నింగ్ లేచాక మనకు వచ్చే థాట్స్ అన్నీ రాసుకుంటూ వెళ్ళడం అనమాట. దీనివల్ల మైండ్ డీక్లటర్ అవుతుంది. అలానే గ్రాటిట్యూడ్ జర్నలింగ్ అని, గ్రాటిట్యూడ్ ఫీల్ అవ్వడానికి కొన్ని ప్రాంప్ట్స్ ఉంటాయి. ఇంకా బుల్లెట్ జర్నలింగ్ అంటారు, ప్లానింగ్ డైరీ కలిపి ఉంటుంది. ఇవన్నీ చాలా క్యూట్గా ప్రజెంట్ చేసి చూపిస్తూ ఉంటారు. అలాగే మార్కెట్లో రకరకాల జర్నల్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ జర్నలింగ్ చేయాలి అంటే అవన్నీ ఉన్నా లేకపోయినా ఫస్ట్ రాయడం స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్. ఏ ఫార్మాట్లో రాయాలి, ఎలా రాయాలి, ఏం రాయాలి అని ఓవర్ థింక్ చేయొద్దు. మీరు రాయాలి అనుకున్నది మనస్ఫూర్తిగా వచ్చినట్టు రాయడమే. ఇక్కడ మిమ్మల్ని ఎవరు జడ్జ్ చేయరు. ఫ్రీగా హ్యాపీగా రాసుకోండి. ఇది మీ సేఫ్ ప్లేస్. అలానే జర్నలింగ్లో ప్రతిసారి ప్రాంప్ట్స్ అంటే క్వశ్చన్స్ ఉండాలని లేదు. ఒక్కోసారి ఫ్రీగా మీ మైండ్లో ఉన్నవన్నీ ఎలాంటి క్వశ్చన్స్, స్ట్రక్చర్ లేకుండా రాయొచ్చు. ఒకవేళ ఏం రాయాలో అర్థం కాకపోతే నేను ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నాను అని ఆలోచించి మీ మైండ్లోకి వచ్చింది రాయొచ్చు. అలానే మీకు ఏదైనా పర్టికులర్ సిచ్యుయేషన్కి జర్నలింగ్ ప్రాంప్ట్స్ కావాలి అంటే ChatGPT హెల్ప్ తీసుకోవచ్చు. ChatGPTని మనం డైలీ లైఫ్లో ఎలా యూజ్ చేసుకోవచ్చో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూసేయండి.
ఇంకా నెక్స్ట్ ఈ జర్నలింగ్ని కన్సిస్టెంట్గా ఒక మంచి హ్యాబిట్ లాగా ఫాలో అవ్వాలి అంటే కొన్ని టిప్స్ చెప్తున్నాను. ఏ హ్యాబిట్ అయినా ఫాలో అవ్వాలంటే ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలి అనేది క్లియర్గా డిసైడ్ అవ్వాలి. ఒక టైము ప్లేసు ఎందులో జర్నలింగ్ చేయాలి అని ఫిక్స్ అవ్వండి. జర్నలింగ్ బుక్ని అందుబాటులో పెట్టుకోండి. ఇంకా అవసరమైతే ఏ టైంలో రాయాలనుకున్నారో దానికి ఒక రిమైండర్ లేదా అలారం పెట్టుకోండి. డిఫరెంట్ ప్రాంప్ట్స్, ఫార్మాట్స్ ఎక్స్పెరిమెంట్ చేయండి. మీకు బాగా నచ్చినవి ఫాలో అవ్వండి. నెక్స్ట్ నేను ఎందులో జర్నలింగ్ చేస్తాను, ఇది వరకు బుక్స్లో చేసేదాన్ని, ఫిజికల్ బుక్స్లో, కానీ ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి డిజిటల్ బుక్లో చేస్తున్నాను. దీని గురించి నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, మీరు యూజ్ చేసే డివైస్ ఏంటి అని. ఇక్కడ నేను యూజ్ చేసే డివైస్ కంటే నేను యూజ్ చేసే యాప్ ఇంపార్టెంట్. నేను యూజ్ చేసే ట్యాబ్ అయితే సామ్సంగ్ గెలాక్సీ S9. నేను కొన్ని ఆల్మోస్ట్ 4 years అవుతుంది. ఇప్పుడు లేటెస్ట్వి వచ్చాయి. రీసెంట్గా మా నెఫ్యూ కొన్న ఒక ట్యాబ్ అయితే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇంకా యాప్ విషయానికి వస్తే నోట్ షెల్ఫ్ యాప్ యూజ్ చేస్తాను. ఇది నాకు చాలా ఫేవరెట్ యాప్. ఫిజికల్ నోట్బుక్లో రాసినట్టే ఉంటుంది. మనం ఒక బుక్ క్రియేట్ చేసుకుని PDFs ఇంపోర్ట్ చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ పేజెస్లో నోట్స్లా రాసుకోవచ్చు. స్టూడెంట్స్కి కూడా చాలా యూస్ఫుల్. ఇక్కడ హైలైట్ చేసుకోవచ్చు, సెర్చ్ చేసుకోవచ్చు, మన నోట్స్ మొత్తాన్ని PDF ఫైల్ లాగా జనరేట్ చేసి షేర్ చేసుకోవచ్చు. అలానే బుక్స్ మనకి ఏమైనా సాఫ్ట్ కాపీస్ దొరికితే వాటిని కూడా ఇందులో లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. ఇంకా రకరకాల టెంప్లెట్స్ కూడా ఉంటాయి. ఈ పర్టికులర్ నోట్ షెల్ఫ్ యాప్ మనము ట్యాబ్స్లో, ఐప్యాడ్స్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఫోన్స్లో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కానీ ఫోన్స్లో అంత కన్వీనియంట్గా లేదనిపించింది. సో మీరు కూడా ఒకసారి ఇన్స్టాల్ చేసుకుని ట్రై చేసి చూడండి. మనకి ట్యాబ్స్, ఐప్యాడ్స్లో అంటే స్క్రీన్ పెద్దగా ఉంటుంది, ఇంకా మనకి పెన్ కూడా ఉంటుంది కదా, సో రాసుకోవడం అనేది ఈజీగా ఉంటుంది. నేను ట్యాబ్ కొన్నప్పుడు ఈ యాప్ అందులో ఫ్రీగా ఇచ్చారు, కానీ కొన్ని ట్యాబ్స్లో అయితే ఐ థింక్ వన్ టైం పేమెంట్ ఉన్నట్టుంది, 500 రూపీస్ నుంచి 700 రూపీస్ అలాగా. అండ్ రీసెంట్గా ఈ నోట్ షెల్ఫ్ వాళ్ళది నేను ఇంకో యాప్ చూసాను. దీనిలో మనం PDF ఓపెన్ చేసుకుని టెక్స్ట్ ఎంటర్ చేయొచ్చు, ఫింగర్తో డ్రా చేయొచ్చు. మన ప్లానర్ జర్నల్ కొనుక్కున్న వాళ్ళు ఈ యాప్ ట్రై చేయొచ్చు ఫోన్లో. సో నేను 2 నోట్ షెల్ఫ్ యాప్స్ లింక్స్ ఇస్తున్నాను, మీరు ఒకసారి ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని ట్రై చేసుకోండి. ఇంకా పిల్లల జర్నలింగ్ గురించి కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు. కొంచెం పెద్ద పిల్లలకి మన ప్లానర్ జర్నల్లో ఉన్న ప్రాంప్ట్స్ వాడచ్చు. ఆర్యాతో అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను, నేను చేస్తున్నప్పుడు కూడా తను కూడా పార్టిసిపేట్ చేస్తాడు. బట్ పిల్లలకి ఇంకా ఇంట్రెస్టింగ్గా ఎలా చేయొచ్చో ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేసి ఫ్యూచర్లో షేర్ చేస్తాను. సో అదనమాట జర్నలింగ్ గురించి. జర్నలింగ్ అంటే ఏదో రాయడం మాత్రమే కాదు, అది మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి, మన లైఫ్ని బెటర్గా లీడ్ చేయడానికి, బెటర్గా ఎక్స్పీరియన్స్ చేయడానికి, మన మైండ్ని బెటర్గా మేనేజ్ చేసుకోవడానికి ఒక మంచి టూల్, ఒక మంచి సాధనం. సో అదనమాట, ఇప్పుడే ఒక పెన్ను, పేపర్ తీసుకొని జర్నలింగ్ స్టార్ట్ చేసేయండి. మీరు కనుక ఆల్రెడీ జర్నలింగ్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ నాకు కామెంట్స్లో షేర్ చేయండి. అలానే మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ జర్నలింగ్ ప్రాంప్ట్, ఒక క్వశ్చన్ ఇస్తున్నాను, దానికి ఆన్సర్ మీరు కామెంట్స్లో చెప్పాలి. అదేంటి అంటే, లాస్ట్ ఇయర్ మీ గురించి మీరు ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేసిన ఒక చిన్న పని ఏంటో ఆలోచించి కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, హెల్ప్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే తప్పకుండా అవ్వండి. ఇప్పుడైతే మంచి ఆలోచన చూసేద్దాం. ఆలోచనలతో నిండిపోయిన మైండ్లో ప్రశాంతతకి చోటుండదు. సో అదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితం మస్తు.